రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడవైన ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడైన దేవుడా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్ఠ ఘననామమునకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములన్నిటి కొరకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా ప్రియుడవైన దేవుడా, మహోన్నతుడైన ప్రియ పరిశుద్ధాత్ముడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. మా ప్రార్థనలు ఆలకించుటకు శక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మీ కృప చూపించండి, మీ సహాయము దయచేయండి. ఈ సమయంలో సహోదరి వల్లి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని, వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. తన వివాహము జరుగుటకు తగినటువంటి జీవిత భాగస్వామిని అయా అనుగ్రహించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుమార్తెకు మీరు ఎవరిని సిద్ధపరిచారో, ఆ కుమార్తెకు ఎవరిని మీరు ఏర్పాటు చేశారో అయా, తగినటువంటి వరుణ్ణి మీరు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా ప్రియుడవైన తండ్రి, అదే విధముగా ప్రమీలారెడ్డి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, కృపలో భద్రపరచండి. మీ శక్తి చేత, మీ బలము చేత, మీ కృప చేత నింపి నడిపించుమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. మీకు స్తోత్రాలు. మా రాజులకు రారాజు అయిన దేవుడా, అదే విధముగా సక్కు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించండి, మీ కృపచేత నింపండి, మీ సహాయము దయచేయండి ప్రభువా. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాజులకు రారాజు అయిన దేవుడా, ప్రభువులకు ప్రభు అయిన దేవుడా, ప్రభువా, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదే విధముగా కోటేశ్వరరావు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవా, మీ కృప చూపించు నాయన, కృప చూపించు నాయన. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి, ప్రతి ఇబ్బంది నుండి, ప్రతి విధమైనటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటి నుండి క్రీస్తు యేసు నామములో విడుదల కలుగునుగాక. దైవమా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ ఘన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని, మీ గొప్ప కార్యాలు చేస్తూ రమ్మని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. మురళీధర్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, మురళీధర్ గారిని దీవించి ఆశీర్వదించండి. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, దయగలిగిన దేవుడా, వారికి మంచి ఆరోగ్యము దయచేయి. వారికి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటి నుండి, వారికి ఉన్న ఇబ్బందులన్నిటి నుండి, వారికి ఉన్న ఒడిదొడుకులన్నిటి నుండి విడుదల కలుగునుగాక. విడుదల దయచేయి దేవా. మీకే స్తోత్రాలు, వందనాలు. అదే విధముగా రొమానియా దేశంలో ఉంటున్నటువంటి సహోదరుడు అనిల్ కుమార్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారిని దీవించి ఆశీర్వదించు, మీ కృపచేత నింపు, మీ సహాయము దయచేయి. మీ గొప్ప కార్యాలను జరిగించు, మీ శక్తి కలిగిన కార్యాలు జరిగించు, మీ బలము కలిగిన కార్యాలు జరిగించు. మీ కాపుదల ఆ కుమారునికి దయచేయి, మీ భద్రత ఆ కుమారునికి దయచేయి. ఉద్యోగములు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మీ సహాయము దయచేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అదే విధముగా సహోదరి
రామలక్ష్మి విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవానికి స్తోత్రాలు. వారికి మంచి ఆరోగ్యము దయచేయి నాయన. సంతానము లేక బాధపడుతూ ఉండగా సంతానము దయచేయి, గర్భఫలము దయచేయి. అయా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము అని మీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా దేవా దయ ఉంచి కనికరించండి, మీ కృపచేత నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. అదేవిధముగా సహోదరుడు విక్రమ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా త్రాగుడుకు బానిసై అయా తండ్రి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్న కుమారుని మీరు దర్శించండి. విక్రమును మనసు మార్చండి నాయన. బానిస కాకుండా, త్రాగుడుకు బానిస కాకుండా సహాయము దయచేయి. దేవానికి స్తోత్రాలు. కాపాడి భద్రపరచండి, క్షేమకరమైన స్థితులను అనుగ్రహించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా కొండపర్తి రాజ్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని వారి కుటుంబాన్ని దీవించు, వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించు నాయన. నరసింహ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి. నజరేయుడైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో సమస్త బంధకాలు, సమస్త బలహీనతలు, సమస్త ఒడిదొడుకులన్నిటి నుంచి విడుదల కలుగ చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. సుదర్శన్ కుమార్ గారి కొరకు ప్రార్థిస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి, మీ కృపచేత నింపండి. యేసు నామములో ప్రతి బలహీనత, ప్రతి బడలిక యేసయ్య నామములో తొలగిపోవునుగాక. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రామశెట్టిన్నయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి, కృపలో భద్రపరచండి. ప్రభు ఎవ్రీ సిక్నెస్, ప్రతి బలహీనత యేసు నామములో తొలగిపోవునుగాక. దేవానికి స్తోత్రాలు. అయా నిందనూరి సూర్యకర గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి మంచి ఆరోగ్యము దయచేయి ప్రభువా, కృపలో భద్రపరచండి. ప్రభువా 10th క్లాస్ చదువుతున్న బిడ్డను మీరు కనికరించండి. 10th క్లాసులో మంచి ర్యాంకు రావడానికి మీ కృప చూపించు, మీ సహాయము దయచేయి, జ్ఞానము చేత నింపి నడిపించుమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడా, సర్వోన్నతుడైన దేవుడా నాయన, ఇంకా మిగిలి ఉన్నటువంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నల్లటూరి వినోద్ గారిని ముట్టి స్వస్థపరచండి, మనోజ్ గారిని ముట్టి స్వస్థపరచండి, పద్మకుమారి గారి కుమారుని మనసు మార్చండి. వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలను, మీ ఉన్నతమైన కార్యాలను మీరు జరిగిస్తూ రమ్మని మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు చేయబడిన ప్రతి ప్రార్థన మీరు ఆలకించి అంగీకరించి సమాధానమును దయచేసినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.